టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా వస్తున్న ఇండియన్ సూపర్ హీరో మూవీ హనుమాన్ వచ్చే సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, హీరో తేజ ఈ మూవీతో మొదటిసారి పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగు పెడుతున్నారు. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ తో ఈ మూవీపై ఆడియన్స్ లో భారీ హైప్ క్రియేట్ అయింది. తేజ సజ్జా హీరోగా నటించిన ఈ మూవీ నుండి రీసెంట్ గా రిలీజ్ చేసిన ఈ ట్రైలర్ ఆడియన్స్ ను ఆకట్టుకోవడంతో పాటు సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచేసింది. రిలీజ్ టైం దగ్గర పడుతుండడంతో సినిమా నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఇస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే తాజాగా హనుమాన్ మూవీ నుండి ఓ సర్ప్రైజింగ్ అప్డేట్ ను అందించారు. అదేంటంటే ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ కూడా భాగమవుతున్నారు. అంటే సినిమాలో ఆయన కనిపించడు, కానీ ఆయన గొంతు వినిపించనుంది. హనుమాన్ సినిమాకి రవితేజ వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఈ సినిమాలో కోటి అనే కోతి పాత్రకు రవితేజ వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషం. అదే విషయాన్ని మేకర్స్ పోస్టర్ ద్వారా అనౌన్స్ చేశారు. రవితేజ మైక్ ముందు డబ్బింగ్ చెబుతున్న ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలో రవితేజ సునీల్ హీరోగా వచ్చిన మర్యాద రామన్న సినిమాలో సైకిల్ కి వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఆ తర్వాత ఇదే హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తీసిన ఆ అనే సినిమాలో చేపకి వాయిస్ ఇచ్చారు. ఇక ఇప్పుడు మరోసారి హనుమాన్ సినిమాలో ఓ కోతి పాత్రకు వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. మొదటి 2 సినిమాల్లో రవితేజ వాయిస్ ఓవర్ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ అయింది. సో ఇప్పుడు హనుమాన్ లో కూడా అదే రిపీట్ అవ్వడం గ్యారంటీ అని చెప్పుకోవచ్చు. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే ఇదే సంక్రాంతి బరిలో రవితేజ ఈగల్ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. తనకు పోటీగా రిలీజ్ అవుతున్న సినిమాకు రవితేజ వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషం.